ఏలూరులో కాల్ మనీ వేధింపులు పెచ్చిమీరాయి. కరోనా సమయంలో తీసుకున్న అప్పుపై ఇప్పటికీ వడ్డీలు కట్టించుకుంటూనే ఉన్నారు. 25,000, 30,000, 40,000 తీసుకున్న వారి నుంచి 5 లక్షల రూపాయలకు పైగా వడ్డీ వసూలు చేశారు. అయినా ఇంకా కట్టాలని ఒత్తిడి చేస్తూ ఉన్నారు. కట్టకపోతే ఒప్పుకోమంటూ భయపెడుతున్నారు. ఇళ్లకు వెళ్లి పరువు కూడా తీస్తున్నారు. అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. దీంతో బాధితులు ఊళ్ళు వదిలి వెళ్లిపోతూ ఉన్నారు. ఏలూరులో కాల్ మనీ గ్యాంగ్ రెచ్చిపోతోంది. అవసరం కోసం తీసుకున్న కొద్దిపాటి అప్పు తీర్చేందుకు జీవితాంతము కష్టపడాల్సిన పరిస్థితి. అప్పుకు 10 చెల్లించినా ఇంకా చెల్లించాలంటూ కోర్టు ద్వారా నోటీసులు ఇవ్వడమే కాదు, ఇంటికొచ్చి మహిళలపై లైంగిక వేధింపులకు సైతం పాల్పడుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, వందల సంఖ్యలో బాధితులు తీసుకున్న అప్పు చెల్లించలేక నరకయాతన అనుభవిస్తున్నారు. 10,000 అప్పు తీసుకుంటే 3 నుంచి 4 లక్షల రూపాయల దాకా చెల్లించినా ఇంకా అప్పు తీరలేదంటూ కాల్ మనీ గ్యాంగ్ వేధింపులకు పాల్పడుతూ దాడులకు కూడా తెగబడుతోంది. కాల్ మనీ గ్యాంగ్ అరాచకాలను తట్టుకోలేక ఏలూరులో 10ల సంఖ్యలో బాధితులు ఆందోళన బాటపట్టారు. తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకుని లబోదిబోమంటున్నారు. తమను నరక యాతన పెడుతున్న ముఠాలపై చర్యలు తీసుకోవాలంటూ, అదే సమయంలో నష్టపోయిన బాధితులకు న్యాయం చెయ్యాలంటూ ర్యాలీ చేశారు. ఏలూరులో అధిక వడ్డీల పేరుతో వేధింపులకు పాల్పడుతున్న మేడపాటి సుధాకర్ రెడ్డి, మహమ్మద్ అఖిల్ రెహమాన్, గూడవల్లి విద్యాసాగర్, రాజేష్, లావణ్యలను జిల్లా నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు కాల్ మనీ బాధితులు. వారి ఫోటోతో ఉన్న బ్యానర్ను ప్రదర్శిస్తూ కాల్ మనీ బాధితులు తమకు న్యాయం చెయ్యాలని డిమాండ్ చేశారు. వ్యాపారం నిమిత్తం, ఖర్చుల నిమిత్తం అప్పు కోసం వెళితే మొదట్లో తక్కువ వడ్డీకే డబ్బులిస్తామని చెప్పే ఈ గ్యాంగ్ వారి వద్ద నుంచి చెక్కులు, ప్రామిసరీ నోట్లు, వైట్ పేపర్ పైన సంతకాలు పెట్టించుకుని మరీ అప్పులు ఇచ్చేవాళ్లు. తీరా అప్పు చెల్లిద్దామని వెళితే తెచ్చిందంతా వడ్డీకే సరిపోయింది, మరింత చెల్లించాలంటూ వేధింపులకు పాల్పడడం గత కొన్నేళ్లుగా ఏలూరులో గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోతోంది. డబ్బు కట్టకపోతే కాల్ మనీ గ్యాంగ్ ఇంటికొచ్చి నానా రచ్చ చేయడంతో పాటు చులకన చేసి మాట్లాడడం, దాడులు చేయటంతో అనేక మంది బాధితులు వారు అడిగినంతా ఇవ్వడమో లేక ఊరు వదిలి పారిపోవడమో జరుగుతూ వస్తోంది. అప్పు తీసుకున్న వారిలో ఎవరైనా ఎదురు తిరిగితే వారిపై చెక్ బౌన్స్ కేసులు వేసి మరింత డబ్బు గుంజేయటం అలవాటుగా పెట్టుకున్నారు. 2021లో ₹1,00,000 అప్పుగా తీసుకుని 8 లక్షల వరకు చెల్లించినప్పటికీ ఇంకా 10 లక్షలు కట్టాలంటూ కోర్టు నుంచి నోటీసులు పంపడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. మేడపాటి సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి కాల్ మనీ దందాలకు పాల్పడుతున్నాడంటూ గతంలో పోలీసులకు ఫిర్యాదులు చేసినా ఏ ఒక్కరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితులు ఒక్కరొక్కరుగా బయటకు రావడం, అంతా కలిసి ఒక గ్రూప్గా ఏర్పడడంతో సుధాకర్ రెడ్డి చేస్తున్న కాల్ మనీ దందాలో మోసపోయిన బాధితులు ఎంతమంది ఉన్నారనేది స్పష్టమవుతోంది. ఒక ఏలూరులోనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలలో వందల మందిపై ఏలూరు కోర్టులో చెక్ బౌన్స్ కేసులు వేసి అన్యాయంగా కోట్లాది రూపాయలను సుధాకర్ రెడ్డి వసూలు చేశాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డబ్బు తీసుకున్నవారు, షూరిటీ పెట్టినవారు అంతా బాధితులే. అనేక మంది తమ పరువు ఎక్కడ పోతుందోననే భయంతో ఉన్న ఆస్తిని అమ్మి మరీ డబ్బులు కట్టిన దాఖలాలు అనేకం. ఇంత జరుగుతున్నా, ఎన్ని ఫిర్యాదులు అందినా గతంలో పోలీసులు స్పందించలేదనేది బాధితుల ఆవేదన. తాజాగా ఏలూరులో జరిగిన కాల్ మనీ బాధితుల ఆందోళనతో అనేక మంది బాధితులు బయటకొస్తున్నారు. మేము బాధితులమేనంటూ జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకుని కంప్లైంట్లు ఇస్తున్నారు. బాధితుల్లో ఒక్కొక్కరిది ఒక్కో గాథ. షాపు ఏర్పాటు నిమిత్తం అప్పు తీసుకున్న వాళ్లు ఒకరైతే, అనారోగ్య కారణాలతో అప్పు తీసుకున్న వాళ్లు మరొకరు. వీరితో పాటు షూరిటీలు పెట్టిన వారిపైన చెక్ బౌన్స్ కేసులు వేసి డబ్బులు దండుకోవడమే పనిగా పెట్టుకుంది కాల్ మనీ గ్యాంగ్. రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర వాళ్ళ ఆఫీస్ ఉందండి, ఒక లాయర్ గారి ఇంటి దగ్గర అండి. మీరు అక్కడికి రండి, మేము అక్కడ మాట్లాడతామని చెప్పేసి అనేవాళ్ళు అండి. దాదాపు ఇప్పటి వరకు నేను ఆయన దగ్గర 2 లక్షలు ఫస్ట్ అది తీరిపోయిన తర్వాత 50,000 ఫోన్పే చేశారండి. 1,50,000 క్యాష్ తీసుకున్నాను. నేను 8 లక్షల వరకు డబ్బులు కట్టానండి. ఇప్పుడు 10 లక్షలు కట్టమని చెప్పేసి అని అంటున్నారు ఆయన. లేదంటే కనుక మీ ఆయన బయట తిరగనేమో, మీ మీద చెక్ బౌన్సులు కేసులు పెడతాము, ఇక్కడ ఒకటి వేస్తాము, అనపర్తిలో ఒకటి వేస్తాము, ఇంకోటి దగ్గర ఇంకోటి వేస్తాము, అలాగే ఇబ్బంది పెడతాం మిమ్మల్ని అని చెప్పేసానని అనేవాళ్ళు అండి. జూన్ 28, 2023 సంవత్సరంలో 30,000 అవసరం అని చెప్పి కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చి 30,000 కోసం అప్పు చేశాను. చేస్తే దాన్ని 3,000 చొప్పున 4 వారాలు కట్టి ఇంకా కట్టలేకపోతే అది సెప్టెంబర్ 22వ తారీఖున వడ్డీలు వేసి 1,30,000 చిల్లర చూపించారు.
నేను 1 లక్ష రూపాయలు ఇచ్చి రద్దు చేసేసుకుంటాను, నా వల్ల కాదని చెప్పేసి 1 లక్ష రూపాయలు ఆ రోజున సెప్టెంబర్ 22/2003లో కట్టేసి వదిలేసి వచ్చాను. కాగితాలు చెక్కు నోట్లు తెచ్చుకుందామని 26వ తారీఖు వెళ్తే నువ్వు ఇంకా 30,000 కట్టాలి, 30,000 కట్టాలి, కడితే కానీ కాగితాలు ఉండని డిమాండ్ చేశారు. కాల్ మనీ విషయంలో బాధితులు ఇచ్చిన ఫిర్యాదులపై ఏలూరు పోలీసులు ఆచితూచి స్పందిస్తున్నారు. అనేక మంది బాధితులపై చెక్ బౌన్స్ కేసులు, అరెస్టు వారెంట్లు ఉండడంతో లీగల్ ఒపీనియన్ తీసుకుంటామంటున్నారు పోలీసులు. అలాగే కాల్ మనీ వ్యవహారం దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామంటున్నారు. డీఎస్పీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో దర్యాప్తు జరుగుతోందని చెబుతున్నారు. ఇమీడియట్లీ వాళ్ళు ఎప్పుడైతే మా దగ్గర అప్రోచ్ అయ్యారో ఇమీడియట్లీ పోలీస్ అందరూ కూడా టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళందరూ వాళ్ళతో కూర్చొని విల్ టేక్ డౌన్ ఆల్ ద కంప్లైంట్స్, విల్ డెఫినెట్లీ షో ద స్విఫ్ట్ యాక్షన్ అగెన్స్ట్ దెమ్. ఎస్పెషల్లీ కోర్టులో కేసులు ఉన్నాయి కాబట్టి విల్ బి లీగల్ ఒపీనియన్ అన్ని తీసుకుని జాగ్రత్తగా మళ్ళీ వాళ్ళ మీద కోర్టులో వేరే రకంగా ఇబ్బందులు రాకుండా విక్టిమ్స్ కి విల్ టేక్ థరో లీగల్ ఒపీనియన్ అండ్ ప్రొసీడ్. బయటకు రాని బాధితులు ఇంకా అనేక మంది ఉంటారని పోలీసులు అంచనా వేస్తున్నారు. కాల్ మనీ బాధితులు ముందుకొచ్చి కంప్లైంట్ చెయ్యాలని సూచిస్తున్నారు. కొందరు బాధితులు స్థానిక ఎమ్మెల్యేలను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. బాధితులకు అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీనిచ్చారు. మరోవైపు పోలీసులు కూడా వేగంగా దర్యాప్తు సాగిస్తున్నారు. కాల్ మనీ వ్యవహారంపై దర్యాప్తు కోసం 4 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. వీలైనంత త్వరగా నిందితులను అదుపులోకి తీసుకుని విచారించేందుకు ప్రయత్నిస్తున్నారు.